హలో అండి, సమ్మర్ వచ్చేసింది. మరి సమ్మర్లో అందరికీ బాగా అవైలబుల్ దొరికేవి ఒకటి మామిడి పండ్లు, రెండవది తాటి ముంజలు, ఐస్ యాపిల్ అంటాము. మరి అట్లాంటి వాటిని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ తినొచ్చా తినకూడదా అన్నది చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో అలాంటి డౌట్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేసుకుందాం. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఇంతకుముందు వీడియోలో మనం మ్యాంగో గురించి అంతా కవర్ చేసాము. ఒక ప్రెగ్నెంట్ మదర్ మ్యాంగో తినాలి అనుకుంటే ఎలా తినాలి, ఎవరెవరు తినకూడదు, ఏ టైంలో తినాలి, ఎంత మోతాదులో తినాలి అన్నది కూడా ఒక వీడియోలో కవర్ చేసామండి. మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ద మెయిన్ థింగ్, మనకి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఈ తమిళనాడు, మనకందరికీ కూడా ఈ ఐస్ యాపిల్, తాటి ముంజలు అనేవి బాగా దొరుకుతూ ఉంటాయి. మరి వీటిని మనం తీసుకోవచ్చా లేదా, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవచ్చా లేదా అన్నది చూద్దాము. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది, ఇది మనం తీసుకోవచ్చా లేదా అన్నది అసలు మమ్మల్ని ఎందుకు చాలామంది కపుల్స్ అడుగుతున్నారని ఒకరిద్దరిని అడిగామన్నమాట. సో అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, తాటి ముంజలు బాగా తింటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువవుతుందంట కదా మేడం అని చెప్పారు. అలా ఇంకొకరేమో ఇలా తాటి ముంజలు తినడం వల్ల బాగా ఒళ్ళంతా చల్లబడిపోతుందంట కదా మేడం, అది చల్లదనం అంటారు కదా, మరి తినొచ్చా తినరాదా, లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనమాట. సో అలాంటి అపోహలన్నీ కూడా దూరం చేద్దామని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్, ఈ ఐస్ యాపిల్ అన్నది అసలు అందులో ఏమేమి ఉంటాయి, అసలు దాని పోషక విలువలు ఏంటి అన్నది చూద్దాము. ఈ ఐస్ యాపిల్ అంటే తాటి ముంజల్లో కాల్షియం, పొటాషియం, మినరల్స్ అన్నీ కూడా హై క్వాంటిటీలో ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ షుగర్స్ అండ్ మినరల్స్. అంటే అది ఎక్కువ స్వీట్గా కూడా ఉండదు, ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినంత కార్బోహైడ్రేట్, షుగర్స్ కూడా వస్తాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ హై ఇన్ మినరల్స్ ఆల్సో. అండ్ దీంతో చాలా ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఎవరికైతే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఉంటుంది, చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ చెప్తూ ఉంటారు, మేడం మోషన్ ఫ్రీగా లేదు, సిరప్ రాయండి. సిరప్స్తో ట్రై చేయడం కన్నా మీరు ఫుడ్తో దాన్ని రిలీవ్ చేసుకుంటే చాలా మంచిది. సో అలా ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఐస్ యాపిల్ తినడం ట్రై చేయొచ్చండి. మంచిగా మీరు ఒక మోతాదులో డైలీ ఒక 4-5 లాగా తింటే మీ కాన్స్టిపేషన్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. అండ్ అలాంగ్ విత్ దట్, ఈ ఐస్ యాపిల్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ లివర్ హెల్త్ అండ్ స్కిన్, ప్రెగ్నెన్సీలో వచ్చే స్కిన్ ర్యాషెస్ కానీ, స్కిన్ మీద వచ్చే ఇచ్చింగ్ కానీ, డీప్ పిగ్మెంటేషన్ కానీ, ఇవన్నిటినీ కూడా ఈ ఐస్ యాపిల్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా ఈ ఐస్ యాపిల్ని తినొచ్చు. ఇంతకుముందు నాకు కపుల్స్ అడిగినట్టుగా ఈ తాటి ముంజలు తింటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది మేడం, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతాయి మేడం అని అడిగారనమాట. అట్లాంటిది ఏమీ ఉండదండి. దానికి మన వెజైనల్ డిశ్చార్జ్కి ఎట్లాంటి సంబంధము కూడా లేదు. సో మీరు అట్లాంటి డౌట్లు ఏది పెట్టుకోకుండా హ్యాపీగా తినొచ్చు. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఇందులో మినరల్స్, షుగర్స్ అన్నీ కూడా చాలా హై క్వాంటిటీలో ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద ప్రెగ్నెంట్ మదర్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మట్టుకు మనకు ఫుడ్స్ తినాలనిపించదు, స్వీట్గా ఉన్న తినాలనిపించదు, బాగా ఏమంటారు మసాలా ఉన్న తినలేము. ఇట్లా ఎలా ఉన్నా సరే ప్రెగ్నెన్సీలో చాలా మట్టుకు ఫుడ్స్ తినలేకపోతాం. సో అట్లాంటి వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట. చల్లదనంతో పాటు ఎక్కువ స్వీట్గాను ఉండకుండా టెండర్ కోకోనట్ లాగా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. సో మీరందరూ ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో అండ్ అలాంగ్ విత్ దట్ ఎవరైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఐస్ యాపిల్ని ఎట్లాంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. అది తీసుకుంటే ఈ వైట్ డిశ్చార్జ్ రావడము, చల్లదనం ఇంకా బాడీలో పెరిగిపోవడము, ఇన్ఫెక్షన్స్ రావడము అన్నవి అన్నీ అపోహలేనండి. అలాంటి అపోహలన్నీ దూరం చేసుకొని ఈ సమ్మర్లో దొరికే ఈ సీజనల్ ఫ్రూట్ని మంచిగా తిని దాని నుంచి వచ్చే పోషక విలువలన్నింటినీ పొందండి. థ్యాంక్ యూ.